ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆర్థిక సాయం అందించిన ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ విజయవాడ టీం సభ్యులు. AHO ఫౌండేషన్ కో-ఫౌండర్ బాలకృష్ణ మాట్లాడుతూ, చిన్నారి కార్తిక ఇటీవలే మెదడుకు సంబంధిత క్యాన్సర్ నుంచి బయటపడింది. ప్రాణహాని లేనప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాప తల్లిదండ్రులు మన AHO ఫౌండేషన్ను సంప్రదించారు. 8 నెలలకు పైగా ఆపరేషన్ కారణంగా మంచానికి పరిమితమైన కార్తిక ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న AHO ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని కలిసి 21,200 రూపాయలను కార్తిక ఫిజియోథెరపీ ఖర్చులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో AHO సంస్థ వ్యవస్థాపకులు బాలకృష్ణ, కిషోర్, 5 రోజులతో పాటు ICM చైర్మన్ పి చరణ్ మరియు టీం సభ్యులు రిహానా పాల్గొన్నారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి వారికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాము. కార్తిక్ అనే అమ్మాయి ఒక 2 ఇయర్స్ నుంచి బ్రెయిన్ ఇంజరీతో చాలా బాధపడుతుంది. అమ్మాయి ప్రజెంట్ ఇక్కడ మేము రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఆ అమ్మాయికి 6th క్లాస్లో ఉన్నప్పుడు సడన్గా ఫీవర్ రావడం ఇలా జరిగిందనమాట. సో వీళ్ళు నార్మల్ ఫీవర్ అనుకొని హాస్పిటల్కి తీసుకోవడం అనేది జరిగింది. అప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి బ్రెయిన్ ఇంజరీ అయింది. ఈ అమ్మాయికి ఒక 6 lakhs 8 lakhs వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. వీళ్ళు కూడా సరే నార్మల్గా అయిపోతుందని హాస్పిటల్కి వెళ్ళారు. చాలా చోట్ల బయట కూడా అప్పులు చేయడం కానీ ఇలా చాలా చేసి అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా చేయించారు. సో సడన్గా ఏంటంటే ట్రీట్మెంట్ కూడా బాగానే జరిగింది. బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఒక 2-3 months అయింది. తర్వాత ఒక 6 months కూడా, ఇప్పుడు ప్రజెంట్ 6 months అయింది. 6 months నుంచి అమ్మాయి ఉండడం వల్ల బోన్స్ అన్నీ దాన్ని ఏమంటారు, బోన్స్ అంతా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయినా షక్ అయిపోయేలాగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అమ్మాయికి 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి 100% ఫిజియోథెరపీ చేయించాలన్నమాట. ఆ ఫిజియోథెరపీ చేయించడానికి అమ్మాయికి 2 daysకి ఒకసారి 1,000 నుంచి 2,000 వరకు అవుతుంది. సో ఇప్పుడు మేము కూడా వీలైనంత వరకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క కార్తిక్ అనే అమ్మాయికి ఒక 21,200 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. సో ఇంకా వేరే దాతలు కూడా ముందుకు వచ్చి వారికి హెల్ప్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా ఫోటోస్ అప్లోడ్ చేసేది. ఏం లేదమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను యాజ్ మీరు ఒక అక్కగా లేదంటే ఒక అమ్మగా చెప్తున్నాను. నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనకి పాప ఆరోగ్యం అనేది మనకు ఇంపార్టెంట్. ఎవరో చూస్తున్నా లేదా చేస్తున్నారు అంత అస్సలు మనకు అవసరం లేదు. మీరు గట్టిగానే చెప్పండి, పర్లేదు. పాపకి ట్రీట్మెంట్ ఇలా ఉంది. ప్రజెంట్ 2 daysకి ఒకసారి ఫిజియోథెరపీ చేయాలి. 100% ఎవరైనా మాకు వచ్చి హెల్ప్ చేయాల్సిందిగా, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయాల్సింది మేము కోరుకుంటున్నాం. చెప్పండి, పర్లేదు. దాంట్లో ఇది ఇక్కడ ప్రార్థిస్తున్నానండి. నా బిడ్డకి మీరు అందరూ తనం చేసి వెళ్ళిపోతున్నాను. అన్నం తీసుకుంటున్నాను. దయచేసి కొంచెం దాతలు ముందుకు వస్తే నా బిడ్డ నేను పట్టుకుని నడుస్తాను.